బర్డ్ వచ్చింది సార్, ఒక ఫార్మర్ లో వచ్చింది, మోటార్స్ వస్తున్నాయి సార్. చెప్పినట్టుగా రెడ్ బాడీస్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. పొయ్యి తీసి పెట్టడం మంచిది. కాల్ చేయడం అన్నిటికంటే ఉత్తమం. కాల్ చేయడం లేదా కోతులు లేనప్పుడు ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ గా పెట్టకూడదు. అవకాశం ఇవ్వకూడదు. అదొక పాయింట్. వీళ్ళు ఏమైనా పాపలు ఏదైనా ఎక్స్ట్రా శానిటైజేషన్. దీంట్లో ఏంటంటే 2 రకాలు ఉంటాయి, డిస్ఇన్ఫెక్టెంట్, కీమోస్టెరిలెంట్స్. డిస్ఇన్ఫెక్టెంట్ ఏంటంటే పై లేయర్ వరకు కొంతవరకు ఉండదాన్ని ఇది చేస్తుంది. కీమోస్టెరిలెంట్ అంటే మొత్తం మీకు స్పోర్స్ తో సహా అన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. అది సెలెక్ట్ చేసుకునేది కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోవాలి. రెండోది క్వాంటిటీ, మీరు స్ప్రే చేసే క్వాంటిటీ కూడా కరెక్ట్ గా ఉండాలి. మూడోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు పైన బర్డ్స్ మీద మీరు ఎట్లా చేస్తారో కింద లిటర్ మీద కూడా అంత విగరస్ గా స్ప్రేయింగ్ చేయాలి. ఇన్ఫెక్షన్ సోర్స్ అది కాబట్టి అక్కడ ఎక్కువ మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ 3 పాయింట్లు కనుక జాగ్రత్తగా తీసుకోకపోతే బర్డ్ ఫ్లూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళ పక్క ఫార్మర్స్ ని ఇబ్బంది పెడుతుంది.